పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సమాయత్తమవుతోంది. బీజేపీ రాష్ట్ర ఆఫీసులో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో పార్టీ నాయకత్వం సమావేశం కానుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు సమావేశానికి హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. వికసిత్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు చేస్తారు. అన్ని గ్రామాలను కలుపుతూ కేంద్ర పార్టీ ఆధ్వర్యంలో యాత్రలు నిర్వహించనున్నారు. వికసిత్ భారత్, విశ్వకర్మ పథకాలపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సమాయత్తమవుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో పార్టీ నాయకత్వం సమావేశం కానుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ ప్రేమ్ జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, ఎన్ని గంటలకి సమావేశం ప్రారంభం కాబోతుంది? ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ఈరోజు 11:30 సమయానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఈరోజు స్టేట్ బేరర్స్ అలాగే ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కూడా ఈరోజు నిర్వహించబోతున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లను కూడా వాటిపై చర్చిస్తూ ఎక్కడెక్కడ ఎలాంటి విషయాల్లో పొరపాటు జరిగిందనే విషయంపైన కూడా పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి విషయంపై కూడా చర్చిస్తూనే దాంతోపాటుగా కూడా రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా తెలంగాణలో అత్యధిక సీట్లను, మెజార్టీ స్థానాల్లో కూడా గెలుపొందే దిశగా కూడా బీజేపీ ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే దీనికి నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలతో పాటు కూడా జిల్లాలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ ఇన్ఛార్జీలతో సహా కూడా అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కూడా తెలంగాణ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి తరుణ్ చుగ్ కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కూడా పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రం నుంచి ఉన్నటువంటి మోడీ ఇచ్చినటువంటి గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణతో పాటు కూడా దేశవ్యాప్తంగా మోడీ ఇచ్చినటువంటి అనేక పథకాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలకు చేరే విధంగా కూడా ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరిగింది, అలాగే దాంతోపాటు కూడా ఏ పథకానికి ఎవరెవరు లబ్ధిదారులుగా అయ్యారు, ఎంతమంది తెలంగాణలో కూడా ఎంతమందికి లబ్ధి చేకూరిందనే విషయాన్ని కూడా ప్రజల ముందు తీసుకెళ్లే విధంగా కూడా ఈరోజు బీజేపీ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లపైన కూడా చర్చను నిర్వహించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి విశ్వకర్మకు సంబంధించినటువంటి ఒక పథకానికి సంబంధించి కూడా ఎవరైతే బీసీలో ఉన్నటువంటి చేతి వృత్తి నేతలందరూ కూడా, చేతి వృత్తి కార్మికులకు కూడా వాటికి సంబంధించినటువంటి ఈ పథకం కింద వాళ్ళకు కాస్త ట్రైనింగ్ ఇస్తూనే దానికి కావాల్సినటువంటి పెట్టుబడిని కూడా ఇచ్చి వారికి పెట్టుబడి సాయం కింద కూడా ఇచ్చి వాళ్ళకు బతుకు తెరువు కూడా కల్పించే ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే చాలా మంది కూడా ఈ పథకం కింద కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంది కార్మికులకు కూడా ఇప్పటికే ఈ పథకం వర్తించింది. దీంతో పాటు కూడా ఇప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ విశ్వకర్మకు సంబంధించిన నేపథ్యంలో కూడా మాజీ ఎంపీ బూర నర్సయ్య కూడా పూర్తి స్థాయిలో ఇన్ఛార్జిగా కూడా అవకాశం కల్పించారు. తన ఆధ్వర్యంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీకి సంబంధించినటువంటి చేతి వృత్తిదారులందరికీ కూడా ఈ పథకాన్ని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాంతో పాటుగా కూడా వికాస్ భారత్ అనే పేరుతో కూడా తెలంగాణలో ఇప్పటివరకు మోడీ చేత అందించినటువంటి పూర్తి స్థాయి పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి, అంటే ప్రజలకు పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి వచ్చినటువంటి పథకాలు ఏంటి, రాష్ట్రంలో ఇచ్చినటువంటి పథకాలలో కేంద్రానికి సంబంధించినటువంటి వాటా ఎంత ఉంటుంది, అలాగే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎట్టకేలకు కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 17 స్థానాలకు గాను మెజారిటీ స్థానాలను కూడా బీజేపీ గెలుపొందే దిశ కూడా ప్రయత్నాలు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.